కేశవ, నారాయణ, మాధవ ఈ 3 నామాలే ఎందుకు చెప్పాలి అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఓం కేశవాయ స్వాహ అన్నాను అనుకోండి, కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగుతుంది. ఇలా వంగి ఏదో ఫ్లైఓవర్ లాగా నాలుక పైకెత్తినటువంటి మధ్య భాగం వెళ్ళి అంగిడిని నొక్కుతుంది. అంగిడిని నొక్కితే తప్ప కకారం పలకదు. కే కే ఇప్పుడు చేయకండి, ఇంటికి వెళ్ళి చేసి చూడండి. నాలుక ఇలా వంగి పై అంగిడిని నొక్కుతుంది. నొక్కితే కే అంటుంది స్వరపేటిక. అంటే శబ్దములు ఉత్పన్నమయ్యేటప్పుడు ఒకలా ఉత్పన్నమయ్యే శబ్దాన్ని కకారంతో భగవన్నామంతో పలికిస్తారు మొట్టమొదట. అందుకని కేశవాయ స్వాహ. రెండవది నారాయణాయ స్వాహ. నా అన్నప్పుడు నాలుక ఇలా ఉన్నది ఇలా అవుతుంది, దొప్పల ఇలా అయి పైకెక్కి ఈ పైన ఉండేటటువంటి దంతవరుస యొక్క వెనుక భాగాన్ని నొక్కుతుంది. నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఇంటికి వెళ్ళి చూడండి నా అన్నప్పుడు. అప్పుడు ఒక రకంగా నాలుక తగిలితే వచ్చే శబ్దములను స్వరపేటిక పలుకుతుంది. మాధవాయ స్వాహ 2 పెదవులు కలుసుకుంటే వచ్చే శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుంది. అక్షరములు శబ్దములు ఎన్ని రకాలుగా వస్తాయో, నాలుక ఎలా ఎలా వంగితే, పెదవులు ఎలా కలిస్తే ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి వాటిని ప్రధానమైనవి ఉత్తి అక్షరాలు కాకుండా భగవన్నామాలుగా కూర్చి ఆ నామం చెప్పి నీరు మినపగింజ మునిగినంత నీరు లోపలికి పుచ్చుకున్నారనుకోండి, లూబ్రికేషన్ అంటారు. సైకిల్ చైన్లో చిన్నది చుక్క 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 పెట్టుకుంటూ ఇలా తిప్పుతాడు, చైన్ అంతా తడుస్తుంది. అన్ని కన్నాల్లో చుక్క 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 ఇంధనం వేసి గిరగిరగిరగిర తిప్పుతాడు ఒకసారి ఆ నూనె అంతా అంటుకోవడానికి. అలా కేశవాయ స్వాహ మినపగింజ మునిగినంత నీటితో స్వరపేటికని శుభ్రం చేసుకుంటాడు. నారాయణాయ స్వాహ మళ్ళీ ఆ శబ్దంతో శుభ్రం చేస్తాడు. మాధవాయ స్వాహ శుభ్రం చేస్తాడు. ఇన్ని రకాలుగా పలకడానికి వీలుగా దాంట్లోకి నీరు చేరి శుభ్రం అవుతుంది. అయ్యాక ఇప్పుడు సైకిల్ చక్రాన్ని ఫెడల్ తిప్పినట్టు గబగబా గోవిందా మధుసూదన విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అనిరుద్ధ దోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. 16 సంస్కారములు 16 సంస్కారములు మనిషికుంటాయి అంత్యేష్టితో కలిపి. చంద్రుడు 16 కళా ప్రపూర్ణుడు, 16 పరదేవతా స్వరూపం కదలికలు అని 16 నామాలు చెప్తాడు. చెప్పి అప్పుడు పూజ ప్రారంభం చేస్తాడు. అందుకని ఆచమనం భగవన్నామములలో కేశవ, నారాయణ, మాధవ అన్న నామాలతోటే స్వాహాకారం చెప్పి, స్వాహ అంటే దేవతలకు ఇచ్చానని. ఏ దేవతకి? స్వరపేటికని అధిష్ఠించి ఉన్నటువంటి వాగ్దేవికి. ఆ తల్లి అలాగే అనుగ్రహాన్ని ప్రసరించి నా యందు పలికి భగవన్నామాన్ని పలికి పలికి నేను తరించిపోవాలన్న కోరికతో ఆచమనం చేస్తాడు. ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తాడు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేస్తారు. యజ్ఞోపవీతం లేకపోతే మేము సంధ్యావందనం చెయ్యక్కర్లేదు కదండి అని కూర్చోకూడదు. సంధ్యావందనం సూర్యోదయాత్పూర్వము అర్ఘ్యమిచ్చి చేసినట్టే యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు. యజ్ఞోపవీతం లేని వాళ్ళు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్య స్తుతిని పారాయణ చెయ్యాలి తప్ప ఉత్తినే కూర్చోమని చెప్పలేదు. ఆ సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చెయ్యాలి స్నానం చేసి. అది అయిన తరువాత అప్పుడు సాధారణంగా లోకంలో ఏం చేస్తారంటే సుప్రభాత పఠనము అని ఒక ప్రక్రియ. సుప్రభాతాన్ని పాడతారు. సుప్రభాతం చదవడం కాదు, సుప్రభాతం పాడారు అంటారు. సుప్రభాతం పాడారు అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుణ్ణి నిద్రలేపారు అని. భగవంతుడు నిజంగా నిద్రపోతాడా? ఆయన కూడా నిద్రపోయాడు అనుకోండి, అసలు ఈ లోకాల్ని రక్షించేవాడు ఎవరు? ఆయన నిద్రపోడు. ఆయన నిద్రపోడు అని నేను అన్నాను అనుకోండి, వెంటనే మీకు అనుమానం వస్తుంది. మరి ఏమండి, శయన ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అని 2 ఉన్నాయి కదా. విష్ణువు పడుకున్నాడంటారు, విష్ణువు లేచాడంటారు కదా. మరి ఆ 2 తిథులు ఉన్నప్పుడు ఆయన పడుకున్నట్టేగా. అంతకాలం పడుకున్నాడు క్షీరసాగరంలో అంటారుగా. మరి అది పడుకోవడం లేవడం ఉన్నప్పుడు భగవంతుడు పడుకోకపోవడం అన్న ప్రక్రియ ఎక్కడుందండి అని నన్ను అడగచ్చు. అది నిద్ర కాదు, తామసిక నిద్ర కాదు మనలా. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. అది దక్షిణాయనం. ఉపాసనలో బయట ఎన్ని బిల్వదళాలు వేస్తున్నాడు కాదు, బయట ఎంత అభిషేకం చేస్తున్నాడు కాదు, లోపల మనసు భగవంతుని దగ్గర ఎంత నిలబడి ఉన్నది చూస్తూ ఉంటాడు. లోపలి చూపు కొరకు లోచూపుతో చూడ్డానికి పైనేత్రములను మూసి ఉంటాడు.
మూసి ఉండి ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాణ్ణి పట్టుకుని ఉద్ధరింపచేస్తాడు. అందుకని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. బాగా తెలివిగా ఉన్నాడు. ఇలా చూడడం కాదు, లోచూపుతో మీ లోపలికి నా లోపలికి చూస్తూ ఉంటాడు. అది విష్ణువు యొక్క నిద్ర. అది తామసిక నిద్ర కాదు. ఆయన కర్మ, ఆయన పడుకోవడానికి. ఆయన ఏం పడుకోడు. ఆయన పడుకోని వాడికి నిద్ర లేపడం ఏమిటి? పడుకోనివాడు కృష్ణావతారంగా వస్తే ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలందరూ ఆయన్ని పడుకోబెట్టేసే ప్రయత్నం చేశారు. ఏదో స్నానం చేయించేశారు, ఆయన్ని తీసుకొచ్చారు, ఓ బట్ట ఉయ్యాల వేశారు, అందులో పడుకోబెట్టారు. జోజో నల్లినెద్దలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచున్. ఆ కృష్ణ పరమాత్మని ఉయ్యాల ఊపారు 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 ఊపారు. ఎప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి పరమాత్మని ఊపేశారు కదలికలు అన్నీ ఊపి. ఇలా తీసి చూస్తే ఇలా ఉన్నాడు, పత్తికాయ ఇలా కళ్ళేసుకొని. ఏమిటమ్మా గోడదారిపోతుంది, ఎంత ఊపినా పడుకోడంటే ఇంకో గోపకాంత వచ్చింది, ఆవిడ ఊపింది. ఎంత ఊపితే పడుకుంటాడు? పడుకోడు. పాపం ఒక వృద్ధ గోపిక అంది, కాదు కాదు పడుకోబెట్టుకోవాలి, ఒళ్ళోని పడుకోబెట్టుకుని ఆ తొడ మీద తల పెట్టుకుని బోర్లా పడేసి వీపు మీద జో కొడుతూ ఇలా 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 ఆడించింది. ఇంత జోకెట్టి పడుకున్నాడేమో అని ఇలా చూస్తే చక్కగా రెండు కళ్ళు ఇప్పి చూస్తున్నాడు. ఇదెక్కడ పిల్లాడమ్మా, రాక్షస పిల్లాడు, పడుకోడేమిటమ్మా నీ కొడుకో అని యశోదన్ అన్నారు. అప్పుడు ఆయన వీపు మండిపోయిందిట. ఆది కూర్మాన్ని వీపు మీద మోసి క్షీరసాగర మథనంలో సహకరించినా కూడా మండిపోనంత మండిపోతే వీపు. ఎందుకు కొడుతున్నారా వీళ్ళు నన్ను ఇలా? ఎందుకు జో 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 అని కొడతారు? ఏమిటి దీనికి అర్థమని ఆలోచించాట. వాళ్ళు అలా జో కొట్టేస్తుంటే ఓహో నువ్వు కళ్ళు ముయ్యకపోతే వీళ్ళు ఇలాగే కొట్టేస్తారని నిద్రపోయిన వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టు అమ్మయ్య పడుకున్నాడమ్మా నీ పిల్లాడని కొట్టడం మానేసి పడుకోబెట్టారు. కాబట్టి నిజంగా పరమేశ్వరుడు నిద్రపోతాడా? నిజంగా పరమేశ్వరుడు నిద్రపోడు. నిద్రపోయింది మనం. నిద్రపోయిన వాళ్ళని లేచినప్పుడు ప్రభాతం, భాతం అంటే కాంతి, ప్రభాతం కాంతి రావడానికి ముందు ఉన్న చీకటి ఇక విచ్చిపోతుంది. ఆ చీకట్లో వినపడేటటువంటి సమస్త శబ్దములను, కనపడేటటువంటి ప్రతి విషయాన్ని భగవంతుడితో ముడివేసి చూడాలి. అది సుప్రభాతం. ఆయనకి కాదు, మనకి. మనం భగవంతుడితో ముడివేసి చూశాం. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః. ఈశ్వరా అదిగో ఆకాశం ఎర్రబారుతోంది. పరమేశ్వర లేవండి, నిద్ర. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంచరస్తాః పాత్రా వశిష్టక దళీఫలపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీవేంకటాచల విభో తవ సుప్రభాతం. అదిగో స్వామి, రెండు చిలుకలు మామిడి చెట్టు మీద కూర్చుని మామిడి పండు రసాన్ని పీల్చి ఒకదాని నోట్లోకి ఒకటి పెట్టుకుంటున్నాయి. చిలుకలు లేచి అరుస్తున్నాయి, లేవద్దు నువ్వు లే. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. జ్ఞాపకం చేసుకోవడం. ఆ నందవ్రజంలో చీకటిగా ఉండగానే నువ్వు లేచి గబగబా ఆవుల్ని దూడల్ని అన్నిటినీ తీసుకుని చద్దెన్న మూట తగిలించుకుని ఆ కొమ్ముబూర ఊది గోపాల బాలురందరినీ లేపి ఆవుల్ని దూడల్ని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళేవాడివి. మర్చిపోయావా? అదిగో నందవ్రజంలో నీకు గుర్తుందా? నువ్వు పుట్టిన తరువాత పాడి పంట ఎక్కువైపోతే బాగా తోడుకున్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి మీ అమ్మ యశోద చల్ల చిలుకుతుంటే కవ్వమేమో చర్ ఛస్ అంటుంటే కుండకి కవ్వానికి దెబ్బలాట వచ్చిందా అన్నట్టుగా ఉండేది. అదిగో చప్పుళ్ళు వినపట్టల్లా చల్ల చేసిన చప్పుడు లే అంటారు. అంటే నిజంగా ఆయన నిద్రపోయాడా? మీరు భగవంతుని యొక్క వైభవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. ప్రకృతిని అంతటినీ కూడా భగవంతుడితో ముడివేస్తున్నారు. సుప్రభాతం ఆయనకి కాదు, మనకి సుప్రభాతం. అందుకే శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో పాతాళ గంగాజల మజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఓ మల్లన్నా నరుస్తూ భక్తులందరూ వస్తున్నారు. ఈశ్వరా లేవండి అంటారు. శ్లోకం వచ్చినవాడు శ్లోకం పాడతాడు. శ్లోకం రాకపోతే ఆ సుప్రభాతానికి అంతా సామాగ్రి అంతా పూజకి కావలసినవన్నీ ఒక్కొక్క సంబారం దగ్గర పెట్టుకుంటూ ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టిన కట్కయ్య వచ్చేను మేలుకో
మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మీ ఇంకా ఏలుకో అని మేలుకొలుపులని పాడుతుండేవారు. అది పరమశివుడికి కక్కయ్య అన్న భక్తుడు ఒంటి చర్మం తీసి చెప్పులు కుట్టాడు. ఆ కక్కయ్య వచ్చాడు, లేవద్దా శివ లేవండి అని మేలుకొలుపు. జానపదుల స్థాయిలో మేలుకొలుపులు పాడతారు. అందరూ మేలుకొలుపు పాడతారు. ఎందుకని? నిజానికి పరమేశ్వరుడికి కాదు మేలుకొలుపు, మనకి మేలుకొలుపు. సుప్రభాతం, ఆ ప్రకృతిలో పరమేశ్వర వైభవాన్ని స్మరిస్తూ చక్కగా పాటలు పాడుతూ భగవంతుణ్ణి నిద్రలేపుతారు. అంటే నిజానికి తాను దానిలో మైమరిచిపోతాడు. మైమరిచిపోయి పూజ గదిలోకి వెళ్ళిన తరువాత భగవంతుడు కనపడడం కాదు, ఆ సుప్రభాతం పాడుకుంటూ పూజా సంభారాలన్నీ అక్కడ చేర్చేటప్పటికీ కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా స్తవ సుప్రభాతం అండవు, విజయీ భవ అంటాడు. ఈశ్వరుడికి వీడు విజయీ భవ చెప్పడమా? అదేమిటి అంటే లే 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 అన్నాడు. పరమేశ్వరుడు ఏం చేశాడు? తండ్రి కదూ, ఉండలేక గభాలన పడుకున్నవాడు లేచి బయటికి వచ్చేసాడు. పడుకున్నవాడు లేచి బయటికి వచ్చేస్తే ఎలా పడుకున్నాడు? రాత్రి అమ్మవారితో కలిసి పడుకున్నాడు. ఆవిడ తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత అంటాడు నందితిమ్మన గారు పారిజాతాపహరణంలో. ఆవిడ ఒంటి నిండా కస్తూరికాది మంచి మంచి అంగరాగములన్నీ అలదుకుని పడుకుంది. ఆమె రాత్రి పరమేశ్వరుణ్ణి కౌగిలించుకుంది గాఢంగా. కౌగిలించుకుంటే ఆమె కుచిముల మీద ఉన్నటువంటి కస్తూరి ముద్రలు నల్లగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలం మీద కనబడ్డాయి. ఆయన మనం పిలిచామని గబగబా లేచి బయటకు వచ్చేసాడు. ఆయన అసలే నల్లటి ఒళ్ళు, దాని మీద ఎర్రటి చుక్కలు కనబడ్డాయి. మనం చూసి రాత్రి కౌగిలించుకు పడుకున్నాడు అమ్మవారిని అనుకుంటామేమో, నా కనురాపు తగులుతుందేమో స్వామికని కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే. తామర రేకుల్లాంటి కళ్ళిలా బరువుగా ఎత్తి వస్తున్నప్పుడు చిన్న ఎర్రజీరలతో, స్వామి చూసేశాం నీ వక్షస్థలం, కనురాపు తగులుతుందేమో కప్పేసుకో ఉత్తరీయం, విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సార నిధే పరిపాలయ మాం వృషశైలపతే. పొంగిపోతూ అప్పటి వరకు బాగానే తెస్తాడు సామాగ్రి, ఇంకా ఈ పొంగులో తెచ్చిన తామలపాకులే తెస్తాడు, పెట్టిన పూలే పెడతాడు. ఆనంద ఝరి లోపల అది అనుభవించడం, ఆ రోమాంచితం అవడం సుప్రభాతం. అది మల్లికార్జునుడి కంటే నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. తల్లి పార్వతీదేవిని కౌగలించుకున్నటువంటి పరమశివుడు రాత్రి పార్వతీదేవి యొక్క గడ్డాన్ని ఇలా పుణికితే సంతోషంగాను, ఆమె బుగ్గలకి రాసుకున్నటువంటి ఎర్రని కస్తూరికాది చుక్కలు మొదలైనవి అయ్యవారి వేళ్ల చివర కనపడ్డాయిట. అవి కనపడితే శివ మీరు అమ్మవారి శరీరావయవములను స్పృశించడం వల్ల ఆవిడ కుంకుమ రేఖలు వేళ్ల కంటుకుని కనపడుతున్నాయి. ఇద్దరూ కౌగిలించుకుని అలాగే వచ్చేశారు మా కోసం. అయ్యో 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 స్వామి నమస్కారం నమస్కారం, ఇంత ప్రేమ. అది లోపల అనుభవించాడు అనుకోండి, ఇక్కడ వాళ్ళ కదలికలు కనపడితే రోమాంచితం అవుతుంది, ఆనందంతో నిలబడతాడు. అందుకే సుప్రభాతం నిలబడి చదవాలి, ఏకాంత సేవలో కూర్చుని ఉండాలి. ఏకాంత సేవలో నిలబడకూడదు, సుప్రభాతంలో కూర్చోకూడదు, అది నియమం. ఇప్పుడు సుప్రభాత పఠనం చేశాడు, మనస్సు ఎంతో ఆనందాన్ని పొందింది, ఎంతో శాంతిని పొందింది, పూర్తిగా భగవంతుని వైపుకి అభిముఖం అయింది. ఇప్పుడు వెళ్ళి పూజ ప్రారంభం చేశాడు. పూజ ప్రారంభం అంటే ఏం చేస్తాడు? రాత్రివేళ పూజామందిరంలోకి ఉగ్రభూతములు ప్రవేశిస్తాయి. ప్రవేశించి అవి ముందు పూజ చేసే ప్రయత్నం చేస్తాయి, నిర్మాల్యం తీసేస్తాయి. ఎందుకంటే ఫలితం వాళ్ళకి ఎడుతుంది అప్పుడు. అందుకని వాళ్ళు వచ్చి ఉన్నారేమో, అందుకని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మీకు మాకు దెబ్బలాటేం లేదు, మేము తెల్లవారకట్ట పూజ చేసుకుంటాం, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్షతలు వాసన చూసి ఎడం పక్క నుంచి పడేస్తాడు. ఆచమనమునందు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ధర్మపత్ని స్వీకారం ఎందుకు చేస్తారో తెలుసా? గృహిణిని ఎందుకు పొందుతారో తెలుసా? ఇల్లాలని ఆచమనం ఆవిడ వెయ్యాలి. ఏదో ఊరొచ్చినప్పుడు భార్య పక్కన లేకపోతే సరిగాని బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తానే ఆచమనం చేసి, గృహస్థుగా ఉన్నప్పుడు తానే ఆచమనం చేస్తే ఇంకా భార్య ఎందుకు కాఫీ పెట్టడానికే? ఆవిడ ఏ విధంగా ధర్మపత్ని? ఆవిడని ఎలా ఉద్ధరించినట్టు? అది కాదు.
ఆవిడ పూజంతా పక్కన కూర్చోదు, నీకు కావలసినవి తయారు చేస్తుంది. ఆమె అధికారమేమి అంటే ఆచమనం ఆవిడ వెయ్యాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మహానుభావుడు మొన్న మాతో శ్రీశైలం వచ్చారు వాళ్ళ అబ్బాయి. రాఘవనారాయణ శాస్త్రి గారి పెళ్ళయిన తర్వాత మేడ మీద కూర్చున్నారు. తండ్రి గారు మామగారు కలిసి వచ్చి రాఘవనారాయణ శాస్త్రి గారిని నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా అబ్బాయి అన్నారు మామగారు. అంటే ఆయనకి కోపం వచ్చింది. పిల్లనిచ్చి సాయంకాలం నా దగ్గరికి వచ్చి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడుగుతావా? మామగారు మీరు ఎందుకు చేసుకున్నారో నేను అందుకే చేసుకున్నాను అందాం అనుకున్నారు. అనుకుని తప్పు పితృపంచకంలో ఒకరు మామగారితో అలా మాట్లాడకూడదని ఎందుకు అడిగి ఉంటారు మామగారు ఈ ప్రశ్న నన్ను అని కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. ఆయనకి బాలాదేవత కనపడుతూ ఉండేది. ఆ బాలాంబికని ధ్యానం చేశారు. అమ్మవారు వెంటనే బుద్ధి ప్రచోదనం చేసింది. అమ్మా, బ్రహ్మచారిగా చేసినంత కాలం ఆచమనం చేశా, ఇంకా ఆచమనం నేను చేయడం ఏమిటి? ధర్మపత్నిని స్వీకరించాను, ఆచమనం వేయడానికి భార్య ఉండాలి ఇంకా. అందుకని ఎడంచేత్తో తీసి ఎన్నాళ్ళు వేసుకుంటాను? నేను ఎడంచేత్తో వేసుకుంటే దూష్యం, ఎడంచేత్తో ముట్టుకోకూడదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పక్కన ఎవరు ఉండరు కాబట్టి తీసి వేసుకున్నాను, ఒప్పుకున్నారు. ధర్మపత్నిని స్వీకరించాక కూడా నేను ఎడంచేత్తో ఆచమనం వేసుకుని పూజ మొదలెడితే ఇంకేమి గృహస్థాశ్రమం? ఆమె కుడి చేతితో తీసి తన కుడి చేతిలో వెయ్యాలి. అది ఉపకరణం అవ్వడం అంటే. ఒకరికొకరు బాసటగా నిలబడడం అంటే ధర్మంలో ఆచమనం దగ్గర ప్రారంభం. అంటే దాని ఉద్దేశ్యం ఎవరు ముందు స్నానం చేస్తారని గుర్తు, ఆయన కాదు ఆవిడే. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరుడికి మొదటి అభిషేకం ఉండదు, జ్ఞానప్రసూనాంబకి మొదటి అభిషేకం. ఆవిడ స్నానం చేసి ఆయనకి సంధ్యావందనానికి కావలసిన నీళ్లు పెట్టేస్తే ఏముందండి సంధ్యావందనానికి? కాస్త ఆచమన పాత్రతో నీళ్లు, కలశతో కాచి నీళ్లు, ఓ పళ్ళెం, అయిపోయింది ఆచమనం. అది చేసుకోవడానికి చాలు. మిగిలిన పూజా సంభారాలన్నీ ఆయన గాయత్రి చేసుకునే లోపల తీసుకొస్తుంది ఒక్కొక్కటిని. ఈలోగా పట్టండి అంటుంది. ఆయన ఇలా చేయి పడతాడు, ఆవిడ కుడి చేత్తో ఆచమనం వేసేస్తుంది. కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ చేయగడుక్కుంటాడు. ఆవిడ పాత్ర అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అందుకు ఇల్లాలు, ఏ ఇంట ఇల్లాలు ఆచమనం వేసిందో ఆ ఆశ్రమం ధర్మ్యం, ఆ ఇల్లు ధన్యం. అంతేగాని ఆయనే ఎడంచేత్తో వేసుకు తాగేస్తుంటే ఇంకెందుకు ఆ పూజ? అందుకు కాదు వైదికమైన ఆశ్రమం. కాబట్టి ఆ పూజా ప్రారంభము, పూజ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పూజ అంటే మనం ఏమంటాం? కోటేశ్వరరావు గారిని పూజించామండి మేము అన్నారు అనుకోండి, దాని అర్థం ఏమిటి? నన్ను గౌరవించారు అని కాదు. నన్ను గౌరవించారు కాదు, ఎవరు పూజ చేశారో వారు పూజార్హులవుతారు. పూజ అంటే గౌరవం, పూజ అంటే నివేదన, చెప్పుకొనుట. పూజకి పర్యాయ పదం నివేదన. పూజ ఎవరు చేశాడో వాడు పూజార్హుడవుతాడు. మీరు చూడండి, నేను మీకు ఒక ఉపమానం చెప్తాను, బాగా పట్టుకుంటారు. ఎప్పుడో ఎవరో ఒక ఆయన ఏదో చిన్న ఉపకారం చేశాడు, ఆయన జేబులో పరుసుపోయింది. అలా నిలబడిపోయాడు రైల్వే స్టేషన్లో. ఏమండి మీరు కోటేశ్వరారు కదా? అవునండి నేనే కోటేశ్వరాను. ఇక్కడి నుంచి ఉన్నారేంటి ఇలాగా అంటే? ఏమీ లేదండి, పరుసుపోయింది, నేను తర్వాత ప్రయాణం ఎలా చేయాలి అర్థం కాక నిలబడిపోయానంటే, ఏం పర్వాలేదు మీరు ఇంటికి వెళ్ళాక పంపించండి అని 500 ఇచ్చాడు ఆయన. అయ్యా మీ అడ్రస్ ఇవ్వండి, తప్పకుండా పంపిస్తానని 500 పుచ్చుకొని వెళ్ళిపోయాను. ఆయన మళ్ళీ కనబడ్డాడు ఎక్కడ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. నాతో ఉన్న వాళ్ళకి ఏమని పరిచయం చేస్తాను? ఈయనే ఒకప్పుడు రైల్వే స్టేషన్లో పరుసుపోయి నిలబడిపోతే చీకట్లో వచ్చి గుర్తుపట్టి మరీ 500 ఇచ్చాడు మహానుభావుడు. ఇంటికి వెళ్ళాక పంపించండి పర్వాలేదన్నాడు. నన్ను నమ్మిచ్చాడండి అని నేను ఆయన్ని అందరికీ పరిచయం చేస్తాను. ఇప్పుడు నేను అది దాచేశాను అనుకోండి, నా దగ్గర పరుసుపోయింది, ఆయన దగ్గర 500 పుచ్చుకున్నానని చెప్పుకుంటే ఏం బాగుంటుందని చెప్పకుండా ఊరుకున్నాను అనుకోండి, ఆయన మీకెలా పరిచయం కోటేశ్వరారు అన్నారు అనుకోండి, అబ్బాయి ఏం లేదండి ఒకసారి పరిచయం అయ్యారంటే నేను ఇలా కోరగా చూశాను అనుకోండి, ఆయన ఊరుకుని తర్వాత ఎవరితోటో ఓసారి ఆయనకి ఏదో పరుసుపోతే కొంచెం ఏదో ఉపకారం చేసే అదృష్టం పుట్టిందిలేండి అని ఊరుకున్నాడు పాపం. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు మనసులో? వీడు కృతజ్ఞుడు, నేను ఉపకారం చేశాను, అది చెప్పడానికి ఏమిటి కష్టం? ఆయన దొంగతనం చేశాడా లేకపోతే నేరం చేశాడా? డబ్బులు పోయి నించున్నాడు, 500 ఇచ్చాను, ఆయన 500 ఇచ్చాడండి ఒకప్పుడు అని చెప్పడానికి ఏమిటి? అమ్మో ఎంత భేషజం అండి ఆయనకి అనుకుంటాడా అనుకోడా? నేను చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటాడు? ఏమిటండి ఆయన అంతమందిలోనూ ఆ పరుసుపోయింది, ఆయన 500 ఇచ్చారు, అంత గుర్తుపెట్టుకుని అంత పొంగిపోయారు అని. చూడండి చిన్న ఉపకారానికి ఆయన ఎంత పొంగిపోయాడో అంటాడు. అంటే ఇప్పుడు మీరు పూజించి పూజనీయులయ్యారా, పూజించి అవతలవాడు గొప్పవాడయ్యాడా?
మీరు అవతల వారిని గౌరవించి మీరు గౌరవానికి పాత్రులయ్యారు. భగవంతుణ్ణి పూజించి భగవంతుని వాత్సల్యమునకు పాత్రులవుతారు. పూజ అన్న మాటకు అర్థం అది. పూజ దేనికి చేస్తారంటే భగవంతుని యొక్క వాత్సల్యమునకు పాత్రులవడానికి చేస్తారు. అసలు భగవంతుని యొక్క వాత్సల్యమునకు మనం ఎందుకు పాత్రులం? ఎందుకు కావాలి? ఆయన ఏమిటి చేశాడు మనకు ఉపకారం? ఆయన ఉపకారం ఇది చేశాడు అని చెప్పడానికి ఆధారం ఏముంది అసలు? అంటే నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మనం సుఖాభిలాషులు, మనకి సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి అని వెంపర్లాడతాం. మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి చాలు, మీకు అర్థమైపోతుంది. ఇదేం పెద్ద గహనమైన వేదాంత సిద్ధాంతం కాదు, తేలికగా పట్టుకోగలరు. పరమేశ్వరుడు మనుష్యులందరినీ తయారు చేశాడు. మిగిలిన జీవకోటిని పక్కన పెట్టండి, ఇప్పుడు వాటి కూడా ఎందుకు, మనుష్యుల్ని ఆలోచించండి. అందరి మనుష్యుల్ని తయారు చేశాడు. చారడేసి కళ్ళు పెట్టాడు, చూసే శక్తి తీసేశాడు. చక్కటి చెవులు పెట్టాడు, శ్రీకారాలు లాంటివి, కానీ వాటికి వినే శక్తి తీసేశాడు. సంపంగి మొగ్గ లాంటి ముక్కు పెట్టాడు, వాసన చూసే శక్తి తీసేశాడు. మిరిసిపోతున్న వెండి పళ్ళెం లాంటి చర్మం పెట్టాడు, స్పర్శ శక్తి తీసేశాడు. ఎర్రగా తాంబూలం వేసుకున్న నాలుక లాంటి నాలుక పెట్టాడు, రుచి చెప్పే శక్తి తీసేశాడు. ఇక సుఖము దుఃఖము ఈ రెండు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి నాకు, ఏమైనా ఉంటాయా? అక్కడ జలపాతం ఉంది, నాకెందుకు? ఏమిటి చూస్తాను? అక్కడ వీణానాదం ఉంది, నేనేం వింటాను? రామాయణం ఉంది, నేనేం చదువుకుంటాను? ప్రవచనం చెయ్యాలి, రామాయణం చదివితే కదా ప్రవచనం. వాంగ్మయం అంతా ఎందుకు పనికొస్తుంది? ఇంకా ఓ పువ్వు ఉంది, దాని వాసన ఏం చూస్తారు? భార్య ఉంది, ఎలా ముట్టుకుంటారు? కొడుకున్నాడు, తడిని ఎలా పరవశించిపోతారు, ఎలా పొంగిపోతారు కొడుకుని కౌగిలించుకుని పుత్రగాత్ర పరిశ్వంగం అని? లేదు, మధుర పదార్థం ఉంది, ఎలా సంతోషిస్తారు? దాన్ని నాలుక మీద వేసుకుంటే రుచి తెలియనప్పుడు బొగ్గు వేసుకుంటే ఏమిటి, మిఠాయి వేసుకుంటే ఏమిటి? సుఖమన్న మాట ఏమైనా ఉందా ఇంకా? ఇక బ్రహ్మాండమునందు ఉన్నటువంటి ఏ సుఖస్థానములు నీకు పనికొచ్చేవి కావు. మిమ్మల్ని సుఖపెట్టవు దుఃఖపెట్టవు. నా నాలుక మీద తీసుకొచ్చి ఇంత బొగ్గు గుండ పారేశారు, తెలిస్తే కదూ మింగేస్తాను. లడ్డు పడేశారు, తెలిస్తే కదూ మింగేస్తాను. అసలు అది లడ్డో బొగ్గో చూడడానికి కన్నేది? వచ్చినవాడు నోరు తెరువు అంటే వినడానికి చెవేది? నోరు తెరువు అనడానికి తెచ్చింది ఏమిటో తెలియడానికి వాడికి స్పర్శేది? చూడ్డానికి వాడికి కన్నేది? ఇంకసలు సుఖమేది దుఃఖమేది? ప్రపంచమంతా అయోమయం. కానీ ఆయన ఏం చేశాడు? ఉదారుడై నువ్వేం చేశావురా, ఎంత డబ్బు ఇచ్చావురా అని అడగలేదు. అడగకుండా కన్ను ముక్కు చెవి నాలుక చర్మము పెట్టి వీటి ఐదిటికి 5 శక్తులు పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములను ఇచ్చాడు 5. చెవులు వింటాయి, కన్ను చూస్తుంది, నాలుక రుచి చెప్తుంది, ముక్కు వాసన చెప్తుంది, చర్మము స్పర్శ చెప్తుంది. ఈ 5 ఇచ్చాడు కాబట్టి ఒకే ఇంద్రియంతో కొన్ని కోట్ల భోగములు అనుభవిస్తున్నాం మనం. ఒక భోగం కాదు. నేను మిమ్మల్ని చూసినప్పుడు ఒకలా పొంగిపోతాను, నా భార్యని చూస్తే ఒకలా పొంగిపోతాను, మా అమ్మగారి పాదాలు కనపడినప్పుడు ఒకలా పొంగిపోయేవాడిని, మా నాన్నగారి చేతులు కనపడినప్పుడు ఒకలా పొంగిపోయేవాడిని, మా గురువు గారు కనపడితే ఇప్పుడు అంత పరవశించిపోతాను, పరమేశ్వర స్వరూపం కనపడితే పొంగిపోతాను, ఓ పెద్ద వేప చెట్టు కనపడితే కారాపి అబ్బా ఎంత చెట్టు చూడండి అంటాను, పెద్ద ఊడలు దిగిన మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అబ్బా దక్షిణామూర్తి కూర్చున్న చెట్టులో ఉంది, ఏది ఒకసారి ఆపండి దాని కిందకి వెళ్ళొద్దాం అంటాను. ఆ జలపాతం ఏమిటండి అంత గొప్పగా పడుతోంది, ఏమి మల్లెల తీర్థం అంటాను, ఏమి జ్యోతిర్లింగం అండి, ఏమి శ్రీశైల పర్వత శిఖరం అండి అంటాను. ఒక్క కంటితో ఎన్ని భోగాలు అనుభవిస్తున్నాను, దానికి ఏమైనా అంతుందా అసలు? ఎన్ని భోగాలు ఒక్క కంటి నడ్డు పెట్టి. ఈశ్వరుడు ఆ కంటిని, కంటికి చూడగలిగిన శక్తిని అదే పనిగా వాడుతూ ఉంటే డసిపోతున్నటువంటి కంటిని జాగ్రత్త పెట్టడానికి చాలా అందమైనటువంటి రెప్పని కొట్టుకి షట్టర్ లాగేసినట్టే ఇలా పడిపోయి మళ్ళీ ఆ వేడి తగ్గించేసి మళ్ళీ ఇలా లేచిపోతూ తల మీద వెంట్రుకలు పెరిగిపోతుంటే కనురెప్ప వెంట్రుకలు మాత్రం పెరగకుండా అంతే ఉండి తల వెంట్రుకలు ఇలా దిగిపోతే అది మాత్రం ఇలా ఏదో దొప్పల ఇలా లేచి ఇలా ఉంటాయి.
అది రెప్ప ఇలా పడిపోతే ఈ కనురెప్ప వెంట్రుకలు ఇలా బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ వేస్తారే అలా అడ్డొస్తే ఏ చీమో లోపలికి వెడదామనుకున్నా అవి అడ్డేస్తే పైకి ఎక్కలేక కింద నుంచి దూరలేక పక్కకి వెళ్ళిపోతే నిద్రపోతున్నప్పుడు కూడా రక్షించడానికి పెరగని వెంట్రుకలతో అంత అందమైన కనురెప్పని అవిమొయ్యగలిగినంత వెంట్రుకల కూర్చతోటే అంత మెత్తగా అంత సున్నితంగా తయారు చేసి నా కంటిని రక్షిస్తున్న పరమేశ్వరుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను? నిజంగా నా కంటిని రక్షించుకునే కర్తవ్యం నా మీదే పెట్టుంటే ఈశ్వరుడు నా బ్రతుకేమైపోన్నాను. ఎంతటి మహాశిల్పి మహానుభావుడు. నేను ఒక కాగితం మీద 4 గీతలు గీస్తే కాసిని నీళ్లు పడితే చెరిగిపోతాయి. ఏనాడు గీశాడో నా చేతి మీద గీతలు, ఎన్ని మాటలు కడుక్కున్నానో ఆ గీతలు అలాగే ఉన్నాయి. ఏది పెట్టి గీశాడో ఆ గీతలు. ఎంత గొప్ప శిల్పి. ఒక్కొక్క ఇంద్రియంతో ఎన్ని కోట్ల సుఖాలు ఇస్తున్నాడు ఆయన. ఒక్క చెవితో ఎన్ని శబ్దములను విని ఆనందిస్తున్నాం. ఇప్పుడు ప్రవచనం విని ఆనందిస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తరువాత వచ్చిరాని మాటలు మనవడు మాట్లాడతాడు. పోతన గారు భాగవతంలో అంటారు, ఆ పిల్లలు వచ్చి రాకుండా మాట్లాడేటటువంటి మాటలు తనయుల సంభాషణముల జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటారు. కొడుకు మాటలు వింటే తండ్రి పొంగిపోతాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.